నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 9వ అధ్యాయము. ధర్మరాజు మొదలగు వారు భీష్ముని కడక వెళ్ళుట, భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట. 5వ శ్లోకము. తత్ర బ్రహ్మర్షయః సర్వే దేవర్షయశ్చ సత్తమా రాజర్షయశ్చ తత్రాసన్ ద్రష్టుం భరతపుంగవం. సౌనక మహాముని భరతవంశ శిరోమణి అయిన భీష్ముని చూచుటకై బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు ఆ సమయమున చుటకు ఏతెంచిరి. 6వ శ్లోకము. పర్వతో నారదో ధౌమ్యో భగవాన్ బాదరాయణః బృహదశ్వో భరద్వాజః నశిష్యో రేణుకాసుతః. 7వ శ్లోకము. వశిష్ఠేంద్ర ప్రమదస్త్రితో గృత్సమదోషితః కక్షీవాన్ గౌతమోత్రిశ్చ కౌశికోధ సుదర్శనః. 8వ శ్లోకము. అన్యే చ మనయో బ్రహ్మాన్ బ్రహ్మరాతాదయో మలాః శిష్యైరుతా ఆజగ్ముః కశ్యపాంగిరసాదయః. పర్వతుడు నారదుడు, ధౌమ్యుడు వ్యాస భగవానుడు, బృహదస్సుడు భరద్వాజుడు, తన శిష్యులతో పరశురాముడు, వశిష్ఠుడు, ఇంద్ర ప్రమదుడు, త్రిషుడు, గృత్సమదుడు, అసితుడు, కక్షివంతుడు, గౌతముడు, అత్రి, విశ్వామిత్రుడు, సుదర్శనుడు, ఇంకను సుఖమహర్షి మొదలగు నిర్మల హృదయులైన మహామునులు పెక్కుమంది అచుటకు చేరియుండిరి. అంతేగాక కశ్యపుడు, అంగిరుని పుత్రుడు, బృహస్పతి మొదలగు మహర్షులు తమ శిష్యులతో కూడి విచ్చేసి యుండిరి. 9వ శ్లోకము. తాన్ సమేతాన్ మహాభాగానుపలభ్య వసూత్తమః పూజయామాస ధర్మజ్ఞో దేశకాల విభాగవీత్. దేశకాల విభాగములు ఎరిగినవాడు ధర్మజ్ఞుడు అయిన భీష్మ పితామహుడు అచటకు చేరిన మహాత్ములను అందరినీ చూచి హృదయములోనే యథాయోగ్యముగా వారిని పూజించెను. 10వ శ్లోకం. కృష్ణంచ తత్ప్రభావజ్ఞ ఆసీనం జగదీశ్వరం హృదిస్థం పూజయామాస మాయయోపాత్త విగ్రహం. అతడు జగదీశ్వరుడైన శ్రీకృష్ణుని ప్రభావమును బాగుగా ఎరిగినవాడు. నిరంతరము తన హృదయమునందే అంతర్యామిగా నివసించుచుండెడి ప్రభువునకు మరియు మాయామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడై ప్రత్యక్షమున సుఖాసీనుడై ఉండగా ఆ స్వామికి లోపల వెలుపల మానస పూజను నేర్పెను. ధన్యవాదాలు.